మనందరం లేచి నిలబడదాం. మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేతుల్లోకి తీసుకొని అందరు లేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి సమూయేలు 16వ అధ్యాయము మొదటి సమూయేలు 16వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, చాలా చూడండి, ఏం చదువుకున్నాం మనము? మొదటి సమూయేలు 16వ అధ్యాయము 1 నుండి 23 వరకు అధ్యాయం అంతా మనం చూడబోతా ఉన్నాం. మనం చదువుకున్నది 1వ వచనము ఏం చెప్తా ఉందంటే, అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను. ఏమని సెలవిచ్చాడు? ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా నియమించుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మార్గము సత్యము జీవమై ఉన్నావు. ఈ సమయమందు గొప్ప పరిశుద్ధాత్ముడిగా మాలోను మా మధ్యనున్న దేవ నీకు వందనాలు. చదవబడిన లేఖనము పరిశుద్ధ గ్రంథముల నుండి ఆత్మ ప్రేరణతోటి రాయబడిన లేఖనము. ఈ లేఖనాన్ని గొప్ప పరిశుద్ధాత్ముడిగా మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం. మీరు ఈ దినము ప్రభువా మాతో మాట్లాడమని, మా హృదయములను తెరవమని, సౌలు యొక్క జీవితంలో ప్రభువా దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉన్నదో దానిని మాకు తేటపరచమని, అయా ఈ వాక్యమును నీ చేతులకు అప్పగించుకుంటూ ఇందులో ఉన్నటువంటి ప్రత్యక్షతను మేము పొందుకొని ఏది మంచో ఏది చెడో గ్రహించి మంచిదాని వైపు మేము అడుగులు వేసి నీ ఆశీర్వాదం పొందుకొనులాగున ఈ దినము మాకు సహాయం చేయమని ఈ లేఖనాన్ని మీకు అప్పగిస్తా ఉన్నాం. మా ప్రభువా, మా తండ్రి, వినిచున్న మా అందరికీ ప్రభువా నీ యందు నడుచుకునే భాగ్యమును దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందాం బ్రదర్స్, కూర్చోండి సిస్టర్స్. చాలా సంతోషము ఈ దినము కూడా చక్కగా అందరూ వచ్చి ఉన్నందుకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ సిద్ధంగా ఉన్నారా? రైట్. అందరూ కూడా వాక్యం వినటానికి రెడీపడి ఉన్నామా? అందరికి ఉత్సాహంగా ఉన్నదా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఏమని చదువుకున్నామంటే మనము ఎవరి గురించి మనము ఈ యొక్క 7 వారముల నుండి మనము చూస్తూ ఉన్నాం. సౌలు యొక్క జీవితాన్ని మనము క్షుణ్ణముగా పరిశీలన చేస్తూ ఉన్నాం. అసలు ఏంటి సౌలు? ఎటువంటి వాడు? ఎక్కడి వాడు? ఎలాగా ప్రభు అతన్ని ఎన్నుకున్నాడు? ఎలాగా చూడండి, అల్పుడైనటువంటి కుటుంబంలో నుండి అతన్ని ఎన్నుకొని ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా ఉంచి ఎన్నో యుద్ధములలో విజయములను ఇచ్చి అటువంటి కార్యములన్నీ కూడా మనం చూసి ఉన్నాం. ఎందువలన ప్రభువు సౌలును విసర్జించాడో అన్న కార్యమును కూడా మనము చూశాం. ఎందుకు దేవుడు సౌలును విసర్జించాడు? సౌలును రాజుగా ఉండకుండా ఎందుకు తిరస్కరించాడు? ఎందుకు తొలగించాడు అని మనం చూస్తే ఏం చేశాడు ఆయన? సమూయేలు అర్పించవలసిన అర్పణను సమూయేలు రాకముందే ఈయనే తొందరపడి సౌలు బలిపీఠం మీద అర్పణను అర్పించటం వలన
దహన బలులను సమర్పించటం వలన దేవుని యొక్క కోపానికి ఉగ్రత, లేకపోతే దేవుని యొక్క కోపానికి గురైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, చూడండి, ఆ యొక్క శత్రువులైనటువంటి అమ్మోనీయులను ఎవరిని కూడా ఉండకుండా నాశనం చేయమని, వారి దగ్గర ఉన్నటువంటి జంతువులన్నిటిని కూడా, పశుపక్షాదులన్నిటిని కూడా నాశనం చేయమని ప్రభు సెలవిచ్చినప్పుడు ఇతను కొన్నిటిని మంచి వాటిని తీసుకొనటం వలన దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు. దేవుని యొక్క మాటను మీరి తప్పు చేసి ఏం పోగొట్టుకున్నాడు? అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. రాజుగా ఉండకుండా తిరస్కరించబడ్డాడు. దేవుని ఆత్మ కూడా అతన్ని విడిచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ సౌలు మీదకి బలముగా దిగి వచ్చినదని మనం వాక్యములో చదువుకున్నాం. ఎప్పుడైతే సమూయేలు అనే ప్రవక్త వచ్చి సౌలును రాజుగా తైలములతోటి అభిషేకించాడో ఏమొచ్చింది ఆయన మీదకి? దేవుని ఆత్మ బలముగా వచ్చింది. అటువంటి ఆత్మ తొలగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని మాట వినుటయు, దేవుని ఆజ్ఞను పాటించుటయు మనకేమైనది? శ్రేష్టము అని మనము గతంలో నేర్చుకున్నాం. బలులు అర్పించుట కంటేను, దహన బలులు అర్పించుట కంటేను శ్రేష్టమైనది ఏంటిదంట? ఆయన మాట వినుట, ఆయన ఆజ్ఞను పాటించుట లేదా గైకొనుట. కాబట్టి సౌలు ఇవన్నీ చేశారక సమూయేలుకు పాపము ఒకటే దుఃఖమైంది. ఏంటి సౌలు చేస్తున్నది? ఈ ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నటువంటి ఈ సౌలు చేస్తున్న కార్యములు ఏంటి? ఎందుకు దేవునికి వ్యతిరేకమైన కార్యములు ఇతను చేస్తా ఉన్నాడు? ఎందుకు మాట వినటం లేదు? ఎందుకు దేవుని యొక్క ఆజ్ఞను పాటించటం లేదు అని అతన్ని గూర్చి ఎవరు దుఃఖిస్తా ఉన్నారంట? సమూయేలు దుఃఖిస్తా ఉన్నాడంట. అయ్యా ప్రభువా, నువ్వు ఎటువంటి వ్యక్తిని చేస్తే ఆ వ్యక్తి ఈ దినము ఏ విధమైన కార్యములు చేస్తున్నాడు అని నీవెంత కాలము దుఃఖింతువు. చాలా కాలము సౌలు సమూయేలు గురించి, చూడండి, సమూయేలు సౌలు గురించి దుఃఖిస్తా ఉన్నాడు. అప్పుడు ప్రభు ప్రత్యక్షమై సమూయేలుతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంత కాలము దుఃఖింతువు. ఇంకా నువ్వు దుఃఖించాల్సిన పని లేదండి. ఆ వ్యక్తిని దేవుడే తిరస్కరించేశాడు. ఆ వ్యక్తి దేవుడు తృణీకరించాడు. ఆ వ్యక్తిని ప్రభు ఏం చేశాడు? తన ఆత్మను కూడా అతని దగ్గర నుంచి తీసివేసినప్పుడు దైవజనుడుగా లేదా పాస్టర్గా అతని గురించి ఎంత ప్రార్థన చేసినా, ఎంత అతని గురించి విచారపడ్డా, అతని గురించి ఇంకా రక్షణలోకి రావాలని ఎంత చేసినా ఏం కాడంట? ప్రభువు మూసిన తలుపులు ఎవ్వడునూ తీయలేడు. హల్లెలూయా. ఎందుకంటే మనం గతంలో మనం చూసాం, ఒకసారి దేవుని యొక్క దివ్యమైన సంగతులు తెలుసుకొని, దేవుని యొక్క శక్తిని అనుభవించి, దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించి పాపము చేసిన వాణ్ణి తిరిగి మళ్ళీ నూతన పరచుట అసాధ్యమని మనం తెలుసుకొని ఉన్నాం. వాక్యం మనకు ఆ విధంగా తెలియజెప్తా ఉంది. కాబట్టి ఇతని అన్ని సంగతులు తెలుసుకొని కూడా ఏమయ్యాడు? దేవుణ్ణి నిరాకరించిన వ్యక్తిగా సౌలును మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అతని గురించి ఇంకా నువ్వెంతకాలమో దుఃఖించిన లాభము లేదు. కాబట్టి నీ కొమ్మును తైలముతో నింపుము. ఏమని చెప్తా ఉండు ప్రభు సమూయేలుకు? నీ కొమ్మును తైలముతో నింపుము. చూడండి, అప్పుడు ఈ అత్తరు లేకపోతే మంచి సువాసననిచ్చే తైలమును ఎక్కడ నిల్వ చేసేవాళ్ళు? చూడండి, కొమ్ము అంటే ఇప్పుడు మనకుంటే ఎద్దు కొమ్ములు లేదా బర్రె కొమ్ములు, ఇట్లా కొమ్ములు అనేవి మనకు ఉంటాయి ఏటికో జంతువులకు. అటువంటి కొమ్ములు అవి చనిపోయినప్పుడు లేకపోతే చంపబడ్డప్పుడు ఆ కొమ్ములను తీసుకుంటారు. తీసుకొని దానికి ఉన్నటువంటి ఆ పైపై అంత గరుకుదనం అంతా కూడా చెక్కివేసి అది లోపల ఏముంటుంది? ఒక ఖాళీ గొట్టంలాగా ఉంటుంది.
దాంట్లో వీళ్ళు తైలమును పోస్తే అది ఎప్పటికీ ఖరాబు కాదండి. దానికి మూత ఉంటుంది, ఎప్పుడు నడుముకు దాన్ని బిగించుకుంటూ ఉంటారు. ఇంకా నీళ్ళకు కూడా దాన్ని ఉపయోగించుకున్నట్టు మనం చూస్తాం. అంతేకాదు మళ్ళీ మనము కొమ్మని ఊదే ఒక పరికరం, సౌండ్ వచ్చే ఒక పరికరం లాగా కూడా ఈ యొక్క జంతువుల యొక్క కొమ్ములను వినియోగించినట్టుగా పూర్వకాలంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కొమ్ములో ఏముందంట? తైలము. అది పొట్టేలు కొమ్ము కావచ్చు, లేకపోతే ఇంకో కొమ్ము కావచ్చు. ఆ యొక్క కొమ్ములో ఏమి నింపమంటా ఉండు? తైలమును నింపుము, అభిషేక తైలమును నింపుము. నువ్వు నింపుకొని బెత్లెహేములో ఉన్నటువంటి యెషయ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి కుమారులు ఉన్నారు. ఆ కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. కాబట్టి నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించు. అతను అభిషేకించాలంటే నీ కొమ్ములో తైలాన్ని నీవు నింపుకో అని దేవుడు ఏం చేశాడు? సమూయేలుకు చెప్పారక. ఇప్పుడు సమూయేలు ఏమంటుండంటే, నేనెట్లు వెళ్ళుదును? 2వ వచనం చూడండి, ఏమంటా ఉండు? నేనెట్లు వెళ్ళుదును? నేను బెత్లెహేముకి వెళ్ళి యెషయ కుమారులలో ఒకరిని రాజుగా నియమించటానికి తైలం తీసుకొని వెళ్ళానని సౌలుగిన తెలిసిందా? రాజుకు తెలిసిందా? రాజు ఊరుకుంటాడా? మొదలే ఆజ్ఞని మీరి పాపం చేసి అతను అభిషేకాన్ని పోగొట్టుకొని, రాజ్యాన్ని పోగొట్టుకొని, చూడండి, విసర్జింపబడిన వాడిగా నీ చేతుల్లో ఉన్నాడు ప్రభువా. ఇప్పుడు ఎంత కోపంతోనో అతను ఉంటాడు. నేను పోయిన సంగతి ఒకవేళ సౌలు విని ఎడల అతడు నన్ను సంపును అని దేవునికి సమాధానము సమూయేలు ఇచ్చాడు. ఇస్తే అప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితనని యెషయాకు చెప్పి ఆ కుటుంబాన్ని పిలువు. ఆ బలి అర్పణను మనం చేసి భోజనం తిందామని ఆ విధంగా పిలువు. దేవుడు నన్ను మహిమ కలుగును గాక. నువ్వు ఎలా వెళ్ళాలంట? వివేకాన్ని ప్రదర్శించాలి. ఒక్కొక్క మాటను ఒక్కొక్కసారి మనం డైరెక్ట్గా చెప్పలేక మనం ఏం చేస్తాము? మన యొక్క వివేకాన్ని ప్రదర్శించి దాన్ని ఇండైరెక్ట్గా మనం చెప్తాం. ఇప్పుడు బాగా గమనించండి, వాళ్ళ నాన్న చనిపోయాడు. అతను ఏ డ్యూటీలో ఉన్నాడు, కొడుకు వచ్చి మనం ఏం చెప్తాం? అరే మీ నాన్న చనిపోయాడంటరా అని మనం టక్కుని చెప్తామా? చూడు, కొన్ని మాటలు ఎలా ఉంటాయి? అవతల వ్యక్తి కోపం తెప్పించేటట్టుగా ఉంటాయి, లేదా బాధ కలిగించే మాటలుగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చెప్తాం? మొదటిగా, అరే మీ నాన్నకు ఏదో బాగాలేదంట, హాస్పిటల్లో చేర్పించారంట, చాలా సీరియస్గా ఉందంట, నువ్వు ఒకసారి వెళ్తే మంచిది అని చెప్తే అతను కొంచెం ఏమవుతాడు? స్థిమితంగా ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటిది అన్నది తెలుసుకుంటాడు. అట్లనే తైలము నింపుకొని రాజుగా యెషయ కుమారులలో ఒకరిని రాజుగా చేయాలని నేను వెళ్తే సౌలు నన్ను బ్రతకనీయుడు, నన్ను చంపేస్తాడు, జాగ్రత్తగా వినాలి అని చెప్తే ప్రభువు ఆయనకు ఒక సలహా ఇస్తా ఉండు. నువ్వు ఒక పెయ్యని తీసుకొని దేవునికి బలి అర్పిస్తున్నాను కాబట్టి ఆ బలి అర్పణకు యెషయ నీ కుమారులు మీరు రండి అని నువ్వు పిలువు. అలా నువ్వు పిలిచినప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ కూడా? ముందుగా ఏం చెప్పటంలా సమూయేలుకు, నువ్వు అక్కడికి బెత్లెహేముకి వెళ్ళి నువ్వు వాళ్ళని బలికి పిలువు, ఆ అర్పణను అర్పించిన తర్వాత అప్పుడు నీకేం చేయాలో నేను తెలియజేస్తా. ఇప్పుడు ఈయన పెయ్యను తీసుకొని వెళ్తుంటే ఏమనుకుంటారు? బలి అర్పించడానికి బెత్లెహేముకు పోతున్నాడేమోలే అని ప్రజలు అనుకుంటారు. కాబట్టి సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళిపోయాడు? బెత్లెహేముకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే బెత్లెహేములో సమూయేలు పాదాలు పెట్టి నడుస్తూ ఉన్నాడో ఆ ఊరి పెద్దలందరూ సమూయేలు రాకకు భయపడి
సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా. ఎందుకు భయపెడతారు? ప్రవక్త వస్తున్నాడంటే చూడండి, ఈ ప్రజలు ఏదైనా తప్పు చేసి ఉంటారేమో, ఏమన్నా ఉంటుందేమో, ఏదైనా కీడు చెంగించడానికి, లేకపోతే దేవుడు తెలియజేసిన మాటను తెలియజేయడానికి వస్తున్నాడేమో. కాబట్టి భయం. కాబట్టి వాళ్ళు అడుగుతా ఉన్నారు, సమాధానముగా వచ్చుచున్నావా? కాబట్టి సమూయేలు అంటా ఉన్నాడు, సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. చూడండి, బలి అర్పించాడు. అప్పుడు ప్రభువు ఆయనకు ఏం చేయాలో అన్నది తెలియపరుస్తా ఉన్నాడు. కాబట్టి ఆ యెషయి అతని కుమారులు ఆ యొక్క శుద్ధి చేసుకొని ఆ బలి అర్పణకు వచ్చినప్పుడు, వారు వచ్చినప్పుడు అతడు అంటే సమూయేలు ఎలియాబును చూసి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. యెషయి యొక్క ఎంతమంది? యెషయి యొక్క కుమారులు 8 మంది. ఎంతమంది? 8 మంది. చివరివాడు దావీదు. అతను ఎక్కడ ఉన్నాడు? గొర్రెలు కాసుకుంటూ వేరే ప్రాంతంలో ఉన్నాడు. వీళ్ళు యెషయి అతని మిగతా 7 మంది కుమారులు ఎక్కడికి వచ్చారు? బలి అర్పణకు వచ్చి సమూయేలు సమక్షములో నిలబడి ఉన్నారు. ఇప్పుడు పెద్ద కుమారుడి పేరు ఏంటంట? ఎలియాబు. పెద్ద కుమారుడు నిలబడి నుండి ఎదురుగా, అతని పేరేంటి? ఎలియాబు. అప్పుడు సమూయేలు అనుకున్నాడు, దేవుడు ఇతన్నే ఎన్నుకొని ఉండొచ్చేమో, దేవుడు ఈ ఎలియాబును పెద్ద కుమారుణ్ణి ఎన్నుకొని ఉండొచ్చేమో అని అనుకున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఏమని చెప్తా ఉండంటే, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నాడు? అతని రూపాన్ని అతని ఎత్తును లక్ష్య పెట్టకు. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన మందిరానికి వస్తున్నప్పుడు, లేకపోతే ఇక్కడ బోధించే బోధకుడు, లేకపోతే ఇంకొక మందిరంలో బోధించే బోధకుడు, చూడండి, ఏదో కోట్ వేసుకొని షూ వేసుకొని టిప్పు టాప్గా తయారైన ఆ పై రూపము కాదు. అలాగనే మందిరముకు వస్తున్న మనము ఎంతో ఏవేవో ఖరీదైన బట్టలు వేసుకొని వచ్చిన వాళ్ళను ముందు వరుసలో కూర్చోబెట్టడం అనేది కాదు. ఇట్లాంటి రూపాలు మనం ఏమాత్రము లక్ష్య పెట్టకూడదు. ఎందుకంటే మనుషులమైన మనం ఏం చూస్తామంట? పై రూపాన్ని చూసి మనం గౌరవిస్తాం. కానీ దేవుడు దేన్ని చూసి గౌరవిస్తా ఉన్నాడు? హృదయమును లక్ష్య పెట్టును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎలియాబు ఎట్లున్నాడంట? ఆ రూపానికి మంచిగా ఉన్నాడు, ఇంకా ఎత్తుగా ఉన్నాడు. అంతేకాదు సమూయేలు కూడా అంతే కదా, జాగ్రత్తగా వినాలి. సౌలు కూడా అంతే కదా, అతను కూడా ఎత్తరి. అలాగనే మళ్ళీ అందగాడని కూడా అక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి అటువంటి వ్యక్తిలాగానే ఎలియాబు కూడా కనబడారక సమూయేలు ఏమనుకుంటే ఇతడే కావచ్చు అని సమూయేలు అనుకుంటే, దేవుడు ఏం చెప్తాడంటే, అతని రూపాన్ని లక్ష్య పెట్టకు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నా. మీరేం చేస్తారంటే మనుష్యులను పై రూపాన్ని చూసి మీరు అతన్ని గౌరవిస్తారేమో కానీ నేను హృదయాన్ని గౌరవిస్తున్నా అన్నాడు. అనరక ఆ బాబు ఎలియాబు నువ్వు కొంచెం పక్కకు ఉండు అని పక్కకు పెట్టేశాడు ఆయన. తర్వాత ఇంకెవరంటే ఇక నా 2వ కుమారుడు అబినాదాబు. 2వ కుమారుణ్ణి తీసుకొచ్చాడు. అతని పేరేంటిదంట? అబినాదాబు. అతను రప్పించగా మళ్ళీ దేవుడు ఏం చేస్తామంటే సమూయేలుకు, ఇతన్ని కూడా నేను కోరుకొనలేదు, 2వ వ్యక్తిని కూడా నేను కోరుకోవటం లేదన్నాడు. అప్పుడు మళ్ళీ యెషయి ఏం చేశాడు? 3వ వారిని పిలిచాడు. అతని పేరు షమ్మా. 3వ వ్యక్తిని పిలిచాడు. పిలిస్తే మళ్ళీ సమూయేలుకి ఏం చెప్తానంటే, ఇతను కూడా కాదు. అట్లా 7 మందిని యెషయి పిలిచాడు. సమూయేలు ఎదుటికి
అయితే యెహోవా ఈ 7 మందిని కోరుకొనలేదు. దేవుడు ఏం చేశాడంట? ఈ 7 మందిని కోరుకోలే. ఇప్పుడు సమూయేలుకు అర్థం కావటం లే. 7 మంది ఆడ నిలబడి ఉన్నారు, వీళ్ళెవరిని కోరుకోలే. కానీ నాకు దేవుడు ఏమని చెప్పాడు? యెష్షయి కుమారులలో ఒకరిని అభిషేకించు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకు సమూయేలుకు ఐడియా వచ్చి సమూయేలు చెప్తా ఉన్నాడు, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా? నీ కుమారులనే ఒకరిని అభిషేకించమని ప్రభువు నాకు చెప్పాడు. నువ్వు 7 మందిని తీసుకొచ్చావు, 7 మందిని కాదని దేవుడు చెప్పాడు. మరి ఇంకా నీకు కుమారులు ఉన్నారా, ఇంకెక్కడన్నా ఉన్నారా అని యెష్షయిని అడగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. ఈ కడసారి వాడు ఏం చేస్తా ఉన్నాడంట? గొర్రెలను కాస్తా ఉన్నాడు. రైట్, గొర్రెలను కాస్తా ఉన్నాడంట. అప్పుడు సమూయేలు అంటుండు, వానిని పిలవనంపించి, చూడండి, పిలవనంపించుము. ఎవరైతే గొర్రెలు కాస్తా ఉన్నారో నీ కడసారి కొడుకు ఎవరైతే ఉన్నారో అతన్ని పిలువనంపించుము. అతడు వచ్చేంత వరకు మనము కూర్చుందామని యెష్షయితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పోవడానికి లేదండి. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి గురించి ఎంతసేపు అయినా నువ్వు ఏం చేయాలా? కాసుకొని కూర్చోవాల్సిందే. దేవుడు ఒక వ్యక్తిని ప్రసంగం చేయడానికి ఈ ప్రాంతానికి పంపిస్తాడంటే అతని కోసం అతను లేట్ అయినా నువ్వేం చేయాలా? కూర్చోవాల్సిందే, వేసి ఉండాల్సిందే. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి సమూయేలు అనే ప్రవక్తే చివరి వాడైనటువంటి ఆ వ్యక్తి కోసము ఏం చేస్తా ఉన్నాడంట? మనం ఇక్కడ వేచి ఉందుము, లేకపోతే కూర్చుందుము. కాబట్టి యెష్షయి వానిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాడు. అతడు చివరివాడు ఎలా ఉన్నాడంట? ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా ఉన్నాడంట చివరివాడు? యెష్షయి యొక్క 8 మంది కుమారులలో చివరి వాడైనటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడంట? ఎర్రని వాడు, చక్కని నేత్రములు కలవాడు, చూచుటకు సుందరమైన వాడుగా ఉండెను. అతడు రాగానే, నేను కోరుకొనుచున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. ఆమేన్, హల్లెలూయా. వారి అన్నదమ్ములందరూ అక్కడే ఉన్నారు. నేను కోరుకున్నది ఈ వ్యక్తిని గురించే. కాబట్టి నువ్వు లేచి ఏం చేయమంటావు? అతన్ని అభిషేకించుము. అప్పుడు సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకము చేశాను. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఎదుట చేశాడు? అతని మిగతా 7 మంది సహోదరుల ఎదుటనే చిన్నవాడైన ఆ వ్యక్తి మీద దేవుడు ఏం చేశాడు? అభిషేక తైలాన్ని పొయ్యమని సమూయేలుకు చెప్తే సమూయేలు అతన్ని అభిషేకించాను. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే అభిషేకించాడు ఆ చివరి వ్యక్తికి, ఆనాటి నుండి యెహోవా ఆత్మ, ఆ చివరి వ్యక్తి పేరు ఏం పేరంట? దావీదు. ఆ కడసారి కొడుకు ఏం పేరంట? దావీదు. కాబట్టి దావీదు మీదికి యెహోవా ఆత్మ బలముగా వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి, సమూయేలుకు దేవుడు అభిషేకము ఇవ్వమన్నాడు, సమూయేలు చేశాడు సౌలుకు. అలా చేసినప్పుడు ఆయన మీద కూడా ఏమొచ్చింది? బలముగా దేవుని ఆత్మ వచ్చింది. అంటే దేవుడు నిన్ను తన ఆత్మతోటి అభిషేకిస్తే దేవుని ఆత్మ నీ మీద ఏ విధంగా ఉంటుందంట? బలముగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఏమని చెప్తా ఉన్నాడు? మీ మీదికి పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు మీరు ఎక్కడ ఉండాలి? యెరూషలేములో నిలిచి ఉండండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏమవుతారు? శక్తి నొందెదరు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని యొక్క అభిషేకం అనే పరిశుద్ధాత్మ మన మీదికి వస్తే మనం ఏమవుతామంట? బలము నొందెదము. అది శక్తి నొందెదం అంటే ఏంటిది అర్థము?
బలమునుంది. కాబట్టి వారికే కాదు, మనకు కూడా ఇదే వాగ్దానము ఉన్నది. మనం కూడా దేవుని యొక్క అభిషేకం పొందినప్పుడు మన మీదకి ఏముంటుందంటే దేవుని ఆత్మ బలముగా వస్తుంది. అయితే సౌలులాగా దాన్ని పోగొట్టుకుందామా? ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది అది. ఇప్పుడు అతను పోగొట్టుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమైనా తీసివేశాడా? దేవుడు అతను మార్గము తప్పనంత వరకు ఆ అభిషేకం అతని మీద నిలిచే ఉంది, ఆ ఆత్మ అతని మీద నిలిచే ఉంది, ఆ బలం అన్నది అతని మీద నిలిచే ఉన్నది. కనుక దేవుడు ఇచ్చిన ఆత్మాభిషేకం లేకపోతే పరిశుద్ధాత్మని అగ్ని అభిషేకం, ఆ బలం ఆ శక్తి మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే దాన్ని చేతులా పోగొట్టుకునేది ఎవరంట? మనమే. కాబట్టి సౌలు యొక్క పాఠం మనకేం చెప్తా ఉంది? మనకై మనము దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుడిచ్చిన బలమును, దేవుడిచ్చిన ఆత్మను పోగొట్టుకోకూడదు. పోగొట్టుకోండి. ఎట్లా పోగొట్టుకున్నాడు? ఆజ్ఞను అతిక్రమించాడు, దేవుని మాటను తిరస్కరించాడు, చేయమన్న పనిని సక్రమంగా చేయలేదు, తన సొంత బుద్ధిని ఉపయోగించాడు. కాబట్టి ఆ విధముగా అతను ఏం చేశాడు? దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సంగమా, మనము కూడా మన సొంత బుద్ధితోటి ఆలోచన చేయకండి. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారము ఉండండి. మన మీద నిలిచినటువంటి అభిషేకాన్ని మనము కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఎప్పుడైతే దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిందో తర్వాత సమూయేలు ఏం చేశాడు? ఆయన ఉండే పట్టణము రామా. ఏం పట్టణము? రామా అనే పట్టణం. రామాకు ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ కార్యం జరుగుతుంటే హల్లెలూయా, అక్కడ సౌలుకు ఏం జరుగుతూ ఉందో ఒకసారి 14 చదవండి. 16-14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని లోపట ఉంటా ఉన్నది. దావీదు మీద ఏమైంది చూడండి. ఆత్మ, దేవుని యొక్క ఆత్మ బలంగా దిగి వచ్చింది. అంతకుముందు ఎవరి మీద ఉన్నది? అది సౌలు మీద ఉన్న ఆత్మ ఇప్పుడు ఏమైందంట? విడిచిపోయి. కాబట్టి మనం అనుకుంటాం మనం ఆత్మతో నింపబడ్డాం, ఎల్లప్పుడూ ఉంటుందిలే అనుకుంటామేమో. కానీ మనం చేసిన పనులను బట్టి పరిశుద్ధాత్మ మనల్ని విడిచిపోవటానికి సిద్ధముగా ఉంటాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధత లేని దగ్గర దేవుడు ఉండలేడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయినప్పుడు ఏమొస్తుందంట అతని దగ్గరికి? చూడండి, దేవుని యొక్క ఆత్మ మనల్ని వదిలిపోతే ఆ ఇల్లు ఏమున్నదంట? ఖాళీగా ఉంది, నిమ్మలంగా ఉంది, సర్ది పెట్టి ఉన్నది, అంతా బాగా ఊడ్చి శుభ్రపరిచి ఉన్నది. కాబట్టి ఆ ఇడిచిపోయిన దెయ్యము మరేం చేసింది? ఇంకా 7 దెయ్యాలను తీసుకొచ్చి ఆ హృదయంలో నివసించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని ఆత్మ మనం విడిచిపోతే మనకు ఇంకా పట్టేది ఏంటిది? దురాత్మనే. కాబట్టి ఎప్పుడైతే సౌలుకు ఈ దురాత్మ వచ్చి చేరిందో ఆయన పిచ్చి పిచ్చిగా వ్యవహరించటము మొదలుపెట్టాడు. బాగా గమనించండి, ఎలాగ ప్రవర్తిస్తూ ఉన్నాడు? పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని అభిషేకం మనం పోగొట్టుకుంటే లోకంలో ఉన్నటువంటి పిచ్చి కార్యాలన్నీ మనము చేస్తాం. చూడండి, దేవుని బాటను ఒకసారి మనం విడిచిపెట్టేస్తే మనం ఇంకే బాటలో నడుస్తాం? లోకంలో ఉన్న పిచ్చి బాటలన్నీ నడుస్తాం. ఇంక ఏది చేసినా ఏం కాదులే అన్నట్టుగా మన పిచ్చి బాటలన్నిట్లలో మనం నడుస్తాం. ఇంక ఎవ్వరు ఇదేంటమ్మా, అదేంటమ్మా, అదేంటే, ఇదేంటే అని ఎంత హితబోధ చేసినా ఇంకా వారు ఆ పిచ్చి బాటల్లోనే నడుస్తూ ఉంటారు. అదే వాళ్ళకి ఇంకా సంతోషంగా ఉన్నట్టుగా ఉంటుంది. చూడండి, కాబట్టి ప్రభువే పరిశుద్ధ గ్రంథములో నూతన నిబంధనలో వారు చేస్తున్నటువంటి దుర్మార్గపు కార్యములను బట్టి దురాత్మల సమూహానికి ప్రభువే వారిని
అప్పగించాడు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈడ కూడా ఎవరికి అప్పగించాడు? దురాత్మకు సౌలును అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నూతన నిబంధన కూడా అదే ఉంటుంది. వారు చేస్తున్న చెడ్డ క్రియలను బట్టి దేవుడు ఏం చేశాడంటే, మీరు అటాక్ పోండి అని చెప్పేసి దురాత్మల సమూహాన్ని సేవించుకోండి అన్నట్టుగా వాటికే అప్పగించినట్టుగా మనము చూస్తూ ఉంటాం. అటువంటి మాట కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సమయంలో సౌలు ఈ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నాడో, సౌలు యొక్క సేవకులు చూడండి ఆయనకు చెప్తా ఉండి, నువ్వేమి ఇది చేస్తూ ఉన్నావు? నీకు దురాత్మ పట్టింది. సౌలా, నీకు దురాత్మ పట్టింది. కాబట్టి ఈ దురాత్మ వెళ్ళాలి అంటే చూడండి ఏం కావాలంట? సితార చమత్కారముగా వాయింపగల ఒకరిని కావాలి. ఏం కావాలంట? అంటే సంగీతము చమత్కారముగా వాయించేవాడికి కావాలి అంట. కాబట్టి నీ దురాత్మ నుండి నువ్వు కొంచెం ఉపశమనం పొందాలంటే, ఆ బాధల నుంచి నువ్వు తప్పించుకోవాలంటే సితారాను వాయించేవాడు కావాలి. మేము పోయి అటువంటి వ్యక్తి ఎవరున్నారో కనుక్కొని వస్తాము. బాగా గమనించండి. కాబట్టి నువ్వు మాకు ఆజ్ఞ ఇవ్వుము అని చెప్తే ఇప్పుడు సౌలు ఏమన్నాడు? సరే మీరు వెళ్ళి మంచి వాయింపగల ఒకరిని నా కోసం వెతికి తీసుకొని రండి అని పంపించాడు. పంపిస్తే ఆ సేవకులలో ఒకడు ఏమని చెప్తా ఉన్నాడు? ఆ సేవకులలో ఒకడు, చిత్తగించుము, జాగ్రత్తగా వినాలి, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషై యొక్క కుమారులలో ఒకరిని చూచి తిని. ఆల్రెడీ ఈ దావీదు గురించి సౌలు యొక్క సైనికులలో లేదా సేవకులలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇతని గురించి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను అనుకుంటున్నా, ఆల్రెడీ వీళ్ళ అన్నలు ఎక్కడ పనిచేస్తూ ఉన్నారు? సౌలు దగ్గర సైనికులు పనిచేస్తూ ఉన్నారు, సేవకులుగా పనిచేస్తూ ఉన్నారు. చూడండి, కాబట్టి ఇప్పుడు ఈ సితారాను బాగా వాయించగలిగేది మా తమ్ముడే అని వాళ్ళకు తెలుసు. బహుశా వీళ్ళే ఒక వ్యక్తి కావచ్చేమో నేను ఊహిస్తా ఉన్నా, నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే వెంటనే ఏమని చెప్తా ఉన్నా? చిత్తగించము, బెత్లెహేమీయుడైన యెషై యొక్క కుమారులలో ఒకరిని చూసి అతడు చమత్కారముగా వాయింపగలడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అతడు సితారాను ఏ విధంగా వాయించగలడంట? చమత్కారముగా. ఇంకొక మాట చెప్తా ఉన్నాడు, అతడు బహుశూరుడును. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దావీదు అప్పటికి గొల్యాతునే చంపలే. దావీదు అభిషేకం పొందుకొని ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి ఏమని చెప్తా ఉన్నాడు? దావీదు కుమారులలో ఒకరిని నేను చూసిన, అతను సితారాను చమత్కారముగా వాయింపగలడు. మళ్ళీ అతడు ఎటువంటి వాడంట? బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అయి ఉన్నాడు. యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. ఓ దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అతను మాట నేర్పరే, రూపసే కాదంటంలే, కానీ అతడు బహు శూరుడును, యుద్ధశాలియు. అంటే ఈ వ్యక్తి అతనిలో ఉన్నటువంటి, అంటే దావీదులో ఉన్నటువంటి రాబోయే గుణాలను, రాబోయే లక్షణాలను, రాబోయేటువంటి కార్యములను ఈ వ్యక్తి చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే అప్పటికి ఒక యుద్ధం అన్నది అసలు దావీదు చేయలే. అతనికి ఆ యొక్క దాన్ని ఏమంటాము చూడండి, ఆ పైనటువంటి యుద్ధానికి పోయే ఆభరణాలను ఇస్తే కూడా అతను వేసుకోలేకపోయినట్టుగా మనం చూస్తాం ఆ తర్వాత. కానీ ఇక్కడ ముందుగానే ఏమో రాయబడింది దావీదు గురించి? అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరి, రూపసి ఉన్నాడు. అంతేకాదు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అని సౌలుకు చెప్పారక, సౌలు ఏమంటే యెషై యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్ద ఉన్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమని చెప్పిండు. చెప్పారక
రాజు చెప్తే ఎవరైనా కాదంటానికి ఇంకా వీలు లేదు. కాబట్టి దావీదు తండ్రి అయినటువంటి యెషయి ఒక గార్దారం అంటే దాన్ని ఏమంటాము, గాడిద మీద రొట్టెలను, ద్రాక్షరస తిత్తిని, ఒక మేక పిల్లను చూడండి అవన్నీ అప్పగించి దావీదు చేత సౌలు నొద్దకు పంపాడు. ఎందుకంటే రాజును దర్శించుకుంటున్నప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు. హల్లెలూయా. కాబట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞకు యెషయి కూడా దాన్ని ఏం చేశాడు, ఒబే అంటే అంగీకరించి దావీదు చేత ఒక మేక పిల్లను, ద్రాక్షరపు తిత్తిని, కొన్ని రొట్టెలను ఆ యొక్క గాడిద మీద గట్టి ఆయన వద్దకు పంపించాడు. దావీదు సౌలు వద్దకు వచ్చి అతను ఎదుట నిలబడగా దావీదు ఏం చేశాడు, ఇప్పుడు మొట్టమొదటిగా సౌలును చూస్తా ఉన్నాడు, మొట్టమొదటిగా సౌలును కలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్త వినాలి ఇక్కడ, జాగ్రత్త వినాలి ఇక్కడ. కలుస్తా ఉన్నాడు. అతని ఎదుట నిలబడగా సౌలుకు దావీదు యందు బహు ఇష్టము పుట్టెను. చూడంగానే అతను ఎటువంటి వాడంట కాదు, ఎటువంటి వాడని చూసాం మనము, రూపసి, ఎర్రనివాడు, చక్కని నేత్రములు కలవాడు. కాబట్టి ఇప్పుడు సౌలు చూడంగానే దావీదు యందు బహు ఇష్టము పుట్టెను. దావీదు సౌలు ఆయుధములు మోయువాడాయను. ఇక ఆ దినము నుంచి ఏమైందంట, సౌలు యొక్క ఆయుధాలు మోసేవాడిగా దావీదు ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతటి సౌలు అంటా ఉండు, దావీదు నా అనుగ్రహం పొందెను కనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యెషయకు వర్తమానము పంపెను. నాకు దావీదు అంటే చాలా ఇష్టము పుట్టింది, నా దగ్గరనే ఉండి సేవ చేస్తాడు, నువ్వు దాన్ని అంగీకరించాలి అని వారి తండ్రికి వర్తమానము పంపాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ తర్వాత యెషయి కూడా దాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి ఆయుధములు మోసేవాడిగా తన ఉద్యోగము ప్రారంభించాడు. దావీదు ఎవరి దగ్గర ఆయుధములు మోయేవాడుగా ఉన్నాడు, సౌలు దగ్గర. ఇప్పుడు ఏ సౌలు దగ్గర, అభిషేకం వదిలిపోయినటువంటి సౌలు దగ్గర. ఎవరు సేవ చేస్తున్నారు, అభిషేకం పొందిన వ్యక్తి సేవ చేస్తున్నాడు. కాబోయే రాజు సేవ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి బాగా గమనించండి, మన సంఘములలో కూడా పాస్టర్ ప్రభు యొక్క ఆత్మ అతన్ని విడిచిపోయి ఉంటుంది. అదే సంఘములో ఇంకొక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఉంటాడు. అతను చిన్న పాస్టర్గో లేకపోతే ఏదో పరిచర్య చేస్తూ ఉంటాడు. చేస్తున్నప్పుడు ఇతను పెద్ద పాస్టర్ ఉన్నాడు, లేకపోతే ముందు పరిపాలన చేసినటువంటి పాస్టర్ ఉంటాడు, ముందు సంఘంలో చేసిన పాస్టర్ ఉంటాడు. ఈ పాస్టర్ను గమనించాలి. ఆ పాస్టర్ యొక్క మంచి చెడ్డ ఏందన్నది గమనించి ప్రభు యొక్క ఆత్మనితిని పొందుకొని ఉన్నాడు. కాబట్టి అతన్ని మనం ఏం చేయాలి, తోడుకొని రావాలి. నా సర్వీసు అయిపోయింది, ఇక నన్ను ఈ ఉద్యోగం నుంచి ప్రభు నన్ను తొలగించేశాడు, ఇక పాస్టర్ పని నుండి నన్ను తొలగించేశాడు, కాబట్టి ఆయనకు మనం బాధ్యతలు అప్పగించాలి అన్న కోణంలో మనం ఒకవేళ గుర్తిస్తే అతన్ని మనం తీసుకొని రావాలి. కానీ ఈ దినము సౌలు చేసినట్టుగానే చాలామంది పాస్టర్లు చేస్తూ ఉన్నారు. వారిని అణిగి తొక్కి పడేస్తూ ఉంటారు. వీళ్ళే బ్రతికినంత కాలము వీళ్ళకు దేవుడు అభిషేకం వదిలేసినా కానీ వీళ్ళే చలామణవుతూ సంఘములలో ఉన్నట్టుగా మనం చాలా సంఘములో మనం అట్లా చూస్తూ ఉంటాం. ఇక్కడ సౌలు చేసింది కూడా అదే. దావీదు దేవుని చేత అభిషేకంతో రాజుగా నియమించబడిన వాడని తర్వాత తెలుసుకొని ఇంకా ఏం చేశాడు, కక్ష పెంచుకున్నాడు, అసూయ పడ్డాడు, అతని కాడికి సంపాలని నిర్ణయించుకున్నట్టుగా మనం తర్వాత అధ్యాయాలలో చూడబోతా ఉన్నాం. కానీ ఆ విధంగా మనము చేయకూడదు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన తోటి సహోదరుని ప్రభు ఆశీర్వదించినప్పుడు అతన్ని బట్టి మనం ఏం చేయాలి, ఇంకా సంతోషించాలి, అతన్ని ప్రోత్సాహపరచాలి. కానీ అతన్ని మనము తొక్కి పడేసే విధంగా లేకపోతే అతన్ని అసూయపడే విధంగా మనము అటు చేష్టలు మనము చేయకూడదు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోతా ఉంది.
దురాత్మ అతను విడిచిపోయినప్పుడల్లా ఏం చేస్తా ఉన్నాడు? సౌలు సేద తీరుతుంటే విశ్రాంతి పొందుకుంటా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఒక రాజు అనామకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ఎత్తైన స్థానములో తీసుకుని వచ్చి తన ఆత్మనిచ్చి, చూడండి, బలమునిచ్చి, ఎన్నో యుద్ధాలలో జయమునిచ్చి తన మాటను నెరవేరుస్తాడని ఆశిస్తే సౌలు ఏం చేశాడు? దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి తన యొక్క సొంత ఆలోచనను, తన సొంత బుద్ధిని ప్రదర్శించి పాపము చేసి దేవుని యొక్క ఆజ్ఞను మీరి తనకున్నటువంటి అన్ని అభిషేకాలను పోగొట్టుకొని చివరికి దేనితోటి బాధపడతా ఉన్నాడు? దురాత్మతోటి చూడండి, బాధపడతా ఉంటే మళ్ళీ దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి అతనికి సహాయకుడు అవసరమై ఉన్నది. కాబట్టి ఈ స్థితిలోనికి మనము రాకూడదు అన్నది సౌలు యొక్క జీవితం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మీరు బాగా గుర్తించుకొని అటువంటి జీవితము మనకు వద్దు. మనం ప్రేమించే జీవితం మనకు కావాలి. దేవుని మాటను వినే జీవితం మనకు కావాలి. ఆయన మాటని వినే జీవితం మనకు కావాలి అన్నది మనం చూడాలి. దేవుడు ఏ పని చెప్తే ఆ పనిని సంపూర్ణముగా చేసేవారిగా మనము ఉండాలి. కానీ దాంట్లో కొంత మిగిలిచ్చి అది దేవుని కోసమేలే అని మనము అనుకోకూడదండి. సౌలు కూడా అదే, కొన్ని గొర్రెలను, కొన్ని మంచి వాటిను దేవునికి బలర్పించాలన్న ఉద్దేశంతో వాటిని బ్రతకనిస్తే అది ఉల్టా ఏమైనది? పాపమై ఉన్నది అతనికి. అతను తన యొక్క స్థానము నుంచి తప్పించబడటానికి కారణమై ఉన్నది. కాబట్టి ఆ విధంగా మనం చేయకూడదన్నది సౌలు యొక్క జీవితం మనకు పాఠముగా నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని మాటకు మనం విధేయత చూపుదాం. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మనం జీవించుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం.